ఒక స్వామీజీ లాగా ఉంటాడు ఆయన, పాస్టర్, గుండు చేయించుకొని ఉన్నాడు. మా సిస్టర్స్ అప్పుడు ఉన్నారులే, వాళ్ళు ఆల్ నైట్కి వెళ్ళి తీసుకొని వచ్చారు మా దగ్గరికి. అక్కడ ఆయన విషయం ఏమని మాట్లాడాలంటే, మనలాగా పాటలు పాడకూడదు, ఆయన భోజనం చేయడు, ఓన్లీ ఫ్రూట్స్ తింటాడు, పెళ్ళి కాలేదు, ఓన్లీ గుండె ఉంటుంది, ఒక చిన్న టవలు కట్టుకుంటాడు, ఎర్ర టవలు అంతే, ఒక ఎర్ర టవలు భుజం మీద వేసుకుంటాడు. ఆయన నియమం ఏమిటంటే యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. ఈ పాట తప్ప ఏరే పాట పాడకూడదు. యెహోవా నా బలం అన్నాం అనుకో, ఆపేయ్. అదేంటయా, మనం నమ్ముకుందే దేవుణ్ణి, యేసు ప్రభు. అందుకనే యేసు ప్రభు, యేసు ప్రభు, తెల్లారుజులు పాడు, 3 రోజులు పాడు. యేసు ప్రభు, 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 యేసు ప్రభు. మళ్ళీ స్లోగా యేసు ప్రభు, యేసు మీరు నేర్చుకున్నారు, లేనిపోయింది. ఫోన్ వచ్చిందనుకో, ఫోన్ చేసామనుకో, ఫోన్ చేసుకున్నాడు, హలో ఎవరండి అని అనరు, యేసు ప్రభు చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన చేసాడు అనుకో, నేను ప్రైజులాడండి అనకూడదు, యేసు ప్రభు చెప్పండి సార్. అర్థమవుతుందా? పిచ్చి ఎక్కుతుంది మీకు ఇప్పుడే. నాకు 6 నెలలు ఎక్కించారు వాళ్ళు పిచ్చి. చెప్పులు వేసుకోకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, చెప్పులు వేసుకోకూడదు, భోజనం చేయకూడదంట. బోధించడానికి వచ్చి ఏమన్నాడు తెలుసండి, పరిశుద్ధుడైతే నోరు వాసన రాదట, బ్రష్ చేయకపోయినా. మీకు అర్థం కాలేదా? ఆయన్ని వెంబడిస్తున్నారు, నేను ఒక్కడినే, వాళ్ళందరూ ఆయన పార్టీ, నేను ఒక్కడిని. కన్నీరు గార్చాను అనుకోండి, ఇది ఎక్కడ కోవాలని ఆయన. మరి వీళ్ళు బ్రష్ చేసి చేస్తున్నారుగా, ఆయనకి ఎందుకు వాసన రావట్లేదంటే, ఒక్క పన్ను ఉంటే చెప్పు తీసుకొని కొట్టండి. పన్ను లేనటువంటి వాడికి, పళ్ళు లేనటువంటి వాడికి ఇంక బ్రష్ ఎందుకు? ఎక్కడ చేస్తాడు బ్రష్? సిగురులు కొట్టుకుపోతాయి. మాకేమో పళ్ళు ఉన్నాయి, మేము పొద్దున్న లేచి బ్రష్ చేయాలి, సాయంత్రం బ్రష్ చేయాలి. అర్థమవుతుందా? ఆయనకేమో ఒక్క పన్ను లేదు. ఇప్పుడు మా విశ్వాసులందరూ ఏమవుతున్నారంటే, మరి మా నోరెందుకు వాసన వస్తుంది? ఒక్కరోజు కడకపోతే జనం ఎవడు తట్టుకోలేకపోతున్నారు. మరి ఆయనకి ఎలా రావటం? అమ్మో, ఆయన మామూలు పరిశుద్ధుడు. మాంసం అసలు తినకూడదు, చెప్పులు వేసుకోకూడదు. ఈ వేషధారణ చూసి కొంతకాలం ఏడ్చానండి నేను. నా మాట వినేవాళ్ళు ఎవరు లేరు. మన చర్చిలో ఆ రోజుల్లో ఆ చర్చిలో తెల్లారి పొద్దున్నే లేచి నేను స్తుతి ప్రార్థనకు లేవడం ఆగిపోయాను. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. ఇదే ప్రార్థన లేదు, స్తోత్రం లేదు, ఇదే యేసు ప్రభు. ఎలా మార్చుకోవాలి? చెప్తే ఎవడంటాడు? దేవుని దయవల్ల ఆయన చచ్చిపోయాడు. దేవుని దయవల్ల ఆయన చచ్చిపోయాడండి. వీళ్ళ పిచ్చి పీకెళ్ళిన పిచ్చి నిదానంగా మహిమ పోయింది, తగ్గిపోయింది. నా లైన్లోకి వచ్చారు మరలా. హల్లెలూయా. నా దేవుడు నన్ను సిగ్గుపరచలేదు. ఇలాంటి వారు మీకు తగులుతారు, జాగ్రత్త అంటున్నాను నేను. వాళ్ళని చూసి మాకు ఇది లేదే అది లేదే అనుకోవద్దు, జాగ్రత్త. నీకు అన్య భాషలు వస్తే మాట్లాడు, అంతేగాని ఆ మనిషి ఏదో మాట్లాడిందని నువ్వు మాట్లాడమాక. అన్య భాషల కొరకు ప్రార్థన చేయడం మంచిది, అన్య భాషలతో మాట్లాడడం నీ క్షేమాభివృద్ధి,
నీ క్షేమాభివృద్ధి ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రార్థన చేసుకో. అంతేగాని వేషధారణ మాత్రం చేయొద్దు. ఎంతమందికి అర్థమవుతుంది? అన్ని భాషలు లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, అన్ని భాషలు లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు. విశ్వాసము లేకుండా, నిరీక్షణ లేకుండా, ప్రేమ లేకుండా నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. ఎంతమందికి అర్థమైంది? నీలో ముఖ్యమైన ఏమిటి చెప్పండి? నీ అంతరంగముల విశ్వాసాన్ని ఎవరికి చూపించగలవు? అది నీ విశ్వాస పరిమాణం పెరుగుతూ ఉండాలి. నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి ప్రభు కొరకు. ఎదట వ్యక్తిని ప్రేమించాలి. ప్రేమ లేకపోతే నీ కుటుంబానికి ప్రేమ చూపించు, ఇరుగు పొరుగు వారికి ప్రేమ చూపించు, దేవుణ్ణి ప్రేమించు, నిత్య జీవానికి వెళ్ళిపోతావు. అన్య భాషలైన నిలిచిపోతాయి అన్నాడు. మీరు తర్వాత చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఆ చివరి భాగానికి వచ్చిన తర్వాత అర్థమైంది మీకు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి విషయం జాగ్రత్తగా ఉండాలమ్మా? ఎవరి విషయం? సంత వీధుల్లో నిలబడి అంగీలేసుకొని, అర్థమవుతుందా? ఓ పెద్ద ఈ బిల్డప్ ఇచ్చేటువంటి వారి విషయం జాగ్రత్త. అంగీ తీసేసిన తర్వాత భయంకరమైన కంపు ఉంది లోపల. సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు వారు. పైకి కనిపించినంత భక్తి ఏమీ లేదు. వారి విషయంలో జాగ్రత్త అన్నాడు. నువ్వు ఆరిని చూసి అలాంటి వేషధారణలోకి వెళ్తావేమో, జాగ్రత్త. నువ్వు ఉన్న భక్తిని యథార్థంగా చెయ్యి చాలు. హల్లెలూయా.